ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ జయగౌడ్, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. ఈ రోజు సాయంత్రం మాస్టర్ క్లాస్ ద్వారా థైరాయిడ్ గురించి అవగాహన తీసుకుందాం. థైరాయిడ్ అనేది మన శరీరంలో అతి కీలకమైన ఒక గ్రంథి. ఈ గ్రంథి మన శరీరం యొక్క వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతూ ఉంటుంది. ప్రస్తుతం థైరాయిడ్ అనే అనారోగ్య సమస్య ద్వారా దీర్ఘకాలికంగా మన భారతదేశంలో ప్రతి 10 మందిలో కూడా 3 కన్నా ఎక్కువ మంది ఈ థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్య మగవారి కన్నా ఆడవారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ థైరాయిడ్ అనేది గ్రంథి అనేది మెడ కింద భాగంలో శ్వాసనాళానికి 2 వైపులా చీతాకోక చిలుక రెక్కల ఆకారంలో ఉంటుంది. ఇది మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుండి ఉత్పత్తి చేసే థైరాయిడ్ స్టిమ్యులేషన్ హార్మోన్ TSH ద్వారా స్టిమ్యులేషన్ హార్మోన్ ప్రభావంతో థైరాయిడ్ గ్రంథి T3, T4 హార్మోన్లు విడుదల చేస్తూ ఉంటుంది. శరీరం ఒక జీవక్రియను నియంత్రించే అతి ముఖ్యమైన గ్రంథి ఈ థైరాయిడ్. గుండె వ్యవస్థ, నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ, ఇలా చాలా వాటిపై థైరాయిడ్ హార్మోన్ యొక్క ప్రభావం ఉంటుంది. శరీరం శక్తిని వినియోగించుకోవడానికి వెచ్చగా ఉండేందుకు, శరీరం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు, మెదడు, గుండె, కండరాలు, ఇతర అవయవాల సక్రమంగా పనిచేసేందుకు అవసరమైన హార్మోన్ను ఈ గ్రంథి ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా విడుదలైనప్పుడు మాత్రమే శరీరంలో ప్రతి ఒక్క కణం సరిగా పనిచేసి జీవక్రియ మెటబాలిక్ అనేది పనితీరును బాగుంటుంది. ఆ హార్మోన్ విడుదలలో సమతుల్యత లోపిస్తే అనారోగ్య సమస్యలు. అభిప్రాయం ప్రకారం థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కారణంగా ఎదుర్కొనే అత్యంత సాధారణమైన సమస్యలు ఏమిటి, థైరాయిడ్ ఎంత ఉండాలి, థైరాయిడ్ ఎన్ని రకాలు, థైరాయిడ్కు గల కారణాలు ఏమిటి, ఏ అలవాట్లు థైరాయిడ్ సమస్యలకు కారణమవుతున్నాయి, థైరాయిడ్ ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యం కోసం ఎటువంటి పోషకాల ఆహారంతో పాటు మన జీవనశైలి ఏ విధంగా మార్చుకోవాలి, ఇవన్నిటి గురించి కూడా మరింత సమాచారం మాస్టర్ క్లాస్ జూమ్ సెషన్ ఫ్రీ లింక్ కోసం కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలుసుకోకుండా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకూడదు. సర్వే జన సుఖినో భవంతు.